బార్డర్లో ఎన్కౌంటర్. ములుగు జిల్లా కరేకుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఘటన. ముగ్గురు మావోయిస్టుల హతం. పోలీసులు ఫోమింగ్ చేస్తుండగా తారసపడిన మావోయిస్టులు. AK-47, 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం. దేశ గౌరవానికి మోడీ తూట్లు. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్రలు. దేశం కొందరి సొత్తు కాదు, అందరిది. రైతుల కోసం కాంగ్రెస్ గెలవాలి. జైపూర్ ఎన్నికల ప్రచారంలో సోనియా. పేరు మార్పుకు రంగం సిద్ధం. బీఆర్ఎస్ పేరును మళ్లీ మార్చే ఆలోచనలో పార్టీ. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడి. తెలంగాణలో ఆట మొదలైంది. ఫిరాయింపులు తప్ప పాలనపై దృష్టి లేదు. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తాం. బీజేపీ ఆవిర్భావ సభలో కిషన్ రెడ్డి. కవిత సవాల్. సిబిఐ విచారణకి అనుమతి ఇవ్వడంపై పిటిషన్. కౌంటర్ దాఖలకు సమయం కోరిన సిబిఐ. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసిన ఈడీ. ఈ కేసులో సిబిఐ విచారణకు కోర్టు అనుమతి. పాంచు గ్యారంటీ పక్క. 10 ఏళ్ల మోడీ పాలనలో పేదలు మరింత పేదలు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ. రైతులకు మాత్రం మొండిచేయి చూపిన మోడీ. తెలంగాణలో గ్యారంటీలను అమలు చేస్తాం. కేసీఆర్ అధికార దుర్వినియోగంపై విమర్శలు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ రావాలని ఆకాంక్ష. తుక్కుగూడ జనజాతర వేదికగా రాహుల్ హామీ. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలి. డిమాండ్ చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణ. గవర్నర్ ను కలిసి కోరిన బీజేపీ బృందం. సిబిఐకి అప్పగిస్తేనే దోషులు బయటపడతారు. రేవంత్ సర్కార్ ఉదాసీనంగా ఉందన్న లక్ష్మణ్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ గా షాగంటే అనసూయ. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లు మొత్తం 15 మందికి 12 మంది హాజరు. ఎక్స్ అఫీషియో ఓటును వేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్. ధరణి రద్దు మాట జాడెక్కడ. తుక్కుగూడ జనజాతర పబ్లిక్ మీటింగ్ లో ఎందుకు చెప్పలేదో. ఎన్నికల ముందు రాహుల్ గాంధీతో చెప్పించిన మాట యాదికి లేదా. ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు. పాత ప్రభుత్వానికి నీకు తేడా ఏముంది. హౌస్ అరెస్టులో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ వనరుల సంరక్షణ సమితి అధ్యక్షులు బక్క దర్శన్. ఐపీఎల్ మ్యాచ్లు కాదు, రైతుల కష్టాలు చూడాలి. ఎమ్మెల్యే కాళ యాదయ్య. సీఎం రేవంత్ పై మండిపాటు. ఇంకా పీసీసీని అనుకుంటున్న సీఎం రేవంత్. ప్రజా పాలన మారి పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్న సీఎం. ప్రజలకు వెన్నంటే బీఆర్ఎస్ ఉంటుంది. చేవెళ్ల ధర్నాలో సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కాంగ్రెస్ వల్ల మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం. 6 గ్యారెంటీలు అమలు చేసి చూపాం. తుక్కుగూడ సభలో మంత్రులు బట్టి, కొండా సురేఖ. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తల కీలకం. దేశ ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తున్న బీజేపీ. అత్యధిక కార్యకర్తలున్న పార్టీ బీజేపీ. దేశ ప్రజలు మెచ్చిన నాయకుడు మోడీ అన్న బీజేపీ పార్లమెంటు అభ్యర్థులు తాండ్ర వినోద్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు గల్లా. సంఘం మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కుంటపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్. శంకర్పల్లి టు వికారాబాద్ రోడ్డుకు మోక్షం ఎప్పుడో. రోడ్డంతా గుంతలమయం. ప్రయాణించడానికి భయపడుతున్న వాహనదారులు పట్టించుకుని ఆర్ఎన్బి అధికారులు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల దిశగా రాజకీయ నాయకులు. బస్సు రాదు, బాధ తీరదు. పెదకొత్తపల్లి మండలంలో పాఠశాలకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఎర్రటి ఎండలో 3 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి. వెంటనే మంత్రి జూపల్లి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరుతున్న విద్యార్థులు, గ్రామస్తులు. రైతులకు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టాం. పంటలకు బోనస్ ఇవ్వకుంటే గ్రామాల్లో తిరగనివ్వం. మరణించిన కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే. తాగు, సాగునీరు, కరెంటు కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. అమలుకు సాధ్యం కాని హామీలతో మోసం. సిరిసిల్ల రైతు దీక్షలో భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్నింగ్. ఎమ్మెల్సీ, మాజీ మంత్రికి నోటీసులు. కేంద్రానికి బీజేపీ నేతల ఫిర్యాదు. జడ్జీలు, గవర్నర్ బండ్ల ఫోన్ల ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్. నమ్మితే మోసం. గుజరాత్ మోడల్ ను సవాల్ చేస్తున్న వైబ్రెంట్ తెలంగాణ. ఇక భాజపాలను తరిమి కొడదాం. ఆ 2 పార్టీలు మనకొద్దు. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలే మన లక్ష్యం. మళ్లీ కదం తొక్కుదామన్న సీఎం రేవంత్. యాసంగి ధాన్యం కింటా 2500. పెరిగిన డిమాండ్. కల్లాల వద్దే కొనుగోలు. కనీస మద్దతు ధర కంటే అదనంగా చెల్లింపులు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తేమ తాలు లేకుండా కొనుగోళ్లు. జడలపేట గ్రామంలో దారుణ హత్య. భార్యను హత్య చేసిన భర్త, కుమారుడు పరారీలో. 2 నిందితులు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సంపత్రావు, సిఐ మల్లేష్. నిత్యం తాగునీటి సరఫరా జరగాలి. 12లోగా పైప్ లైన్ల మరమ్మతులు పూర్తి కావాలి. సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే స్పందించాలి. మిషన్ భగీరథ అధికారులు, నిర్వహణ ఏజెన్సీలతో సమావేశమైన
గ్రామీణ నీటి సరఫరా సమగ్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్. రాజస్థాన్ విజయ వేరే, బెంగళూరుపై 6 వికెట్లతో విజయం. 6 గెలిపించిన బట్లర్ సెంచరీ. విరాట్ కోహ్లీ సెంచరీ వృధా. ఆర్సీబీ ఖాతాలో మరో ఓటమి. బెంగళూరు 183/3, రాజస్థాన్ 189/4. బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.